ఒకప్పుడు టాలీవుడ్ మూవీస్ అంటేనే క్రింజ్ అని ఫీల్ అయ్యే ఆడియన్స్ ఇప్పుడు మన తెలుగు మూవీని అక్కడ డే 1 హైయెస్ట్ కలెక్షన్స్లో నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు. దట్టు పాన్ ఇండియన్ స్టార్స్ అయిన ఎస్ఆర్కే, ఆమిర్ ఖాన్, రితిక్ రోషన్, సల్మాన్ ఖాన్ ఇలాంటి స్టార్స్ ఉన్నా సరే మన పుష్పరాజ్ హవా ఎలా నడిచింది. ఒకప్పుడు మన మూవీస్ అంటేనే క్రింజ్ అని ఫీల్ అయ్యే ఆడియన్స్ ఇప్పుడు మన మూవీస్ని చూసి తీస్తే ఇలా తీయాలరా మూవీస్ అని వాళ్ళు ఎలా ఎదిగారు అండ్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఎదిగింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్ డిస్కస్ హౌ టాలీవుడ్ ఇండస్ట్రీ రూలింగ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ది ఇంట్రో. మన తెలుగు ఇండస్ట్రీ ఇంతగా రూల్ చేయడంలో నాకు తెలిసిన ఫస్ట్ రీజన్ కంటెంట్, సెకండ్ రీజన్ విజన్, మూడోది బడ్జెట్, నాలుగోది యాక్టర్స్, ఐదోది డైరెక్టర్స్. ముందుగా కంటెంట్. మన కంటెంట్ సరిగ్గా లేకపోతే మనం ఎట్లాంటి మూవీ తీసినా అది చెడిపోతుంది. అండ్ కొన్ని మూవీస్ కంటెంట్ లేకపోయినా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అని అనుకుంటారు. బట్ కంటెంట్ లేకపోయినా డైరెక్టర్స్ విజన్ ఉంటే చాలు, స్క్రీన్ ప్లేతో ప్యాక్ ఆడేసి సినిమాలు కొన్ని హిట్ అయిపోతాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మూవీ తీసుకోండి, యాజ్ లైక్ ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి ఇట్లాంటివి. జస్ట్ రెగ్యులర్ టెంప్లెట్, రివెంజ్ డ్రామా. బట్ ఎగ్జిక్యూషన్ మనకు నచ్చిందా, మూవీ భారీ హిట్ అయిపోతుంది, లేదంటే ఫ్లాప్ అవుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ హిట్ అయిపోయి కొన్ని ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఉంటాయి. అండ్ ఫ్లాప్ అయిన మూవీస్ ఓ కామెంట్ చేయండి తెలుసుకుంటా. నేను చెప్తే ఫ్యాన్ వార్స్ చేస్తున్నాను అనుకుంటారు. డైరెక్టర్స్ విజన్. ఎప్పుడే కానీ మనం మూవీకి స్టోరీ లైన్ ఉంటే కాదు, దాన్ని సరిగ్గా మనం ఎగ్జిక్యూషన్ చేసి అండ్ సరైన విజన్లో మనం మూవీని తీసుకెళ్తే అప్పుడు అది చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్ అండ్ కార్తికేయ 2. విజన్ వైజ్ వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి అవి అంత పెద్ద సక్సెస్ అయ్యాయి. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, మూవీ స్టోరీ లైన్ సూపర్గా ఉంటుంది బట్ ఎగ్జిక్యూషన్ స్క్రీన్ ప్లేలో దెబ్బడిపోతుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బగీరా అండ్ దేవరా. మన ఛానల్లో ఈ 2 మూవీస్కి సంబంధించిన రోస్ట్ నట్షల్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అండ్ కొంతమంది ఫ్యాన్స్ అంటారు 2 బ్లాక్ బస్టర్ మూవీస్ నీకు చూడడం రాదు అని. బట్ ఆ 2 మూవీస్ ఒకటి యావరేజ్గా ఆడింది అండ్ ఇంకోటి డిజాస్టర్ అయింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు చెప్పే ఈ 3 థింగ్స్ ఒకటి లేకపోయినా మీ ఇండియా 2 క్రియేట్ అవ్వవు. హీరో లేనిదే డైరెక్టర్ మంచోడే, బడ్జెట్ ఉన్నా సరిపోదు. అండ్ డైరెక్టర్ బాగాలేకపోతే ఎంత హీరో అయినా బడ్జెట్ ఉన్నా సరిపోదు. అండ్ బడ్జెట్ లేకపోతే కొన్నిసార్లు మనం మూవీ వరల్డ్ వైడ్గా మనం ప్రమోట్ చేసుకోలేము. ఈ 3 ఫస్ట్ది యాక్టర్ లేనిదే మూవీకి సరైన బజ్ క్రియేట్ అవ్వదు. బికాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉండే క్రేజ్ నిన్న మొన్న ఉండే కొత్త యాక్టర్స్కి ఉండదు. వాళ్ళు ఎంత మంచి కంటెంట్ తీసినా సరే అది జస్ట్ యావరేజ్గా ఆడుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమాలో తేజ సజ్జ బదులు మనకు నచ్చిన క్యారెక్టర్ మీకు నచ్చిన స్టార్ హీరోను ఊహించుకోండి. వాళ్ళు తీసింటే ఆ సినిమా 500 కాస్త చెప్పలేం 2000 కోట్లు కూడా కలెక్షన్ చేయొచ్చు. బికాజ్ అక్కడ షైన్ అయ్యే హీరో లేడు కాబట్టి. సెకండ్ డైరెక్టర్స్లో దమ్ము లేకపోతే ఎట్లాంటి స్టోరీ అండ్ పెద్ద హీరో ఉన్నా ఆ మూవీ ఎత్తిపోతుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కంగువా మూవీ. డైరెక్టర్స్లో దమ్ము లేకపోవడం వల్ల ఒక మంచి కమర్షియల్ మూవీని మనం మిస్ అయిపోయాం. దట్టు ఫ్లాష్ బ్యాక్ అండ్ 2 ఐడియాలజీస్ బాగానే ఉన్నాయి బట్ స్క్రీన్ ప్లే వైజ్ దెబ్బేసేసింది. కార్తిక్ గారు క్యామియో వర్కౌట్ కాలేదు అండ్ సినిమా వైజ్ అరుపులు తప్ప ఏం లేవు. మన్నకు కాదు, థియేటర్లో వాళ్ళంతకు వాళ్ళే అరుచుకున్నారు అంతే. మూడోది బడ్జెట్. అండ్ ఈ బడ్జెట్ ఈ 2 కంటే మెయిన్ ప్రిఫరెన్స్. బికాజ్ ఒకప్పుడు రాజమౌళి గారికి అదే 500 కోట్లు ఇచ్చింటే బాహుబలి మూవీ ప్రొడ్యూసర్స్ ఆ బాహుబలి కలెక్షన్స్ ఖచ్చితంగా ఈ టయానికి 3000 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చేవని నా నమ్మకం. ఆ బాహుబలి కాకపోయినా సై, ఈగా ఇలాంటి ఎన్నో మూవీస్కి బడ్జెట్ ప్రాబ్లం వల్లే రాజమౌళి గారు ఇంటర్నేషనల్ మార్కెట్లో లేట్గా అడుగుపెట్టారు. ఒకవేళ ముందే అడుగుపెట్టింటే ఇప్పుడు మన తెలుగు స్థాయి ఇప్పుడు ఉండేదానికంటే 10 ముందంజలో ఉండేదని నా నమ్మకం. సో దట్స్ ఆల్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వాయిస్ ఓవర్ మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో సూపర్ అని మెన్షన్ చేయండి. అండ్ నేను చేసిన తప్పులు ఏమన్నా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు తిట్టినా పర్లేదు, నా నెక్స్ట్ వీడియో నుంచి నేను కరెక్ట్ చేసుకుంటా. అండ్ మన ఛానల్ని విజిట్ చేసి కొత్తగా వచ్చిన వీడియోస్ని సపోర్ట్ చేయండి. అందరూ పుష్ప 2 నట్షల్ అడుగుతున్నారు, త్వరగా వస్తుంది. అండ్ వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ డబ్బింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దగ్గరలో 2 డేస్లో వీడియో రిలీజ్ అయిపోతుంది. ప్లీజ్ వెయిట్ చేయండి. పుష్ప 2 నట్షల్ మీరు ఎప్పుడు చూడనంత కొత్తగా ఉండబోతుంది మన ఛానల్లో. రెడీగా ఉండండి.